మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. ఆమె ఏడ్చుకుంటూ మూలుకుంటూ ప్రార్థన చేసే ఈ సేవకుడు ఏమంటారు, నువ్వేమన్నా మందు తాగినావా, బాగా మత్తులాగినావా? ఎందుకంటే ఆమె అంతగా డీప్గా వెళ్ళిపోతుంది ప్రార్థనకు. చూడండి ఏమంటుంది అక్కడ, అన్నా అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. దుఃఖము గలదాన, ఎంత దుఃఖం అంటే ఇంకా చెప్పుకోలేదు దుఃఖం అంటే ఇది దుఃఖం అనుభవించే వాళ్ళకి తెలుసు. ఈ దుఃఖం ఎవరు పడితే వాళ్ళకి తెలియదు. అది హల్లెలూయా. ఈ దుఃఖం ఎవరికి వస్తుంది అంటే బాగా శ్రమలు ఉన్నవారు, బాగా అవమానం పొందుతున్న వారు, కొన్ని సంవత్సరాల నుంచి మేలు లేని వారి జీవితంలో ఈ మనోదుఖం ఉంటుంది. ఈ మనోదుఖంలో ప్రార్థన చేస్తుంది ఆమె. చూడండి, చాలా మంది దుఃఖం వస్తే దేవుడు నాకు చేస్తాడు, నాకు చర్చ వద్దేమో అని మానేసారు చాలా మంది, మర్చిపోయిన వాళ్ళు చాలా మంది, విడిచిపెట్టిన వాళ్ళు చాలా మంది, దేవుని మీద అప్సెట్ అయిన వాళ్ళు చాలా మంది, దేవుని విడిచిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రార్థన చేయాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కాదండి, దేవుని దగ్గర ఒక సిస్టమేటిక్, ఒక క్రమశిక్షణ ప్రార్థన నీ జీవితంలో ఉండాలా. ఒక కమిట్మెంట్ అంటే దేవునికి ఇచ్చిన వాగ్దానం మీద నువ్వు నిలబడాలా. దేవునికి ఇచ్చిన ఆ మాట మీద నిలబడి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ సంసార జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ లైఫ్లో దేవుడు ఒక మంచి స్థితికి నేను తీసుకెళ్తాడండి. ఎందుకంటే నీ ఆశీర్వాదాలను సాతాను కూడా అనుభవిస్తూ ఉన్నాడు, నీ దీవెనలన్నీ వాడు అనుభవిస్తూ ఉన్నాడు, నీ సంతోషాన్ని వాడు అనుభవిస్తూ ఉన్నాడు, నీ సమృద్ధిని వాడు అనుభవించి వాని యొక్క దుఃఖాన్ని, వాని యొక్క అవమానాన్ని, వాని యొక్క ఏడుపుని, వాని యొక్క నష్టాన్ని, వాని యొక్క ఏడుపుని అంతా నీకు ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఈరోజు నువ్వు ఏడుస్తూ ఉన్నావా? ఈరోజు నీ జీవితంలో నష్టం ఉందా? ఈరోజు నీ జీవితంలో సమాధానం లేదా? నిద్ర పట్టకుండా అప్పుల పాలైపోయినావా? సరైన జాబ్ లేదా? మైండ్ డిస్టర్బ్ అవుతుందా? మంచి నిద్ర లేదా? నీ ఇంట్లో జగడాల్లో గొడవలు జరుగుతున్నాయా? నువ్వు సంపాదించిన సంపాదనతో చినిపోయిన కొండలు పడుందా? నువ్వు అనుకున్న పనులు ఏది జరగకుండా ఆశగానే మిగిలిపోతుందా? చూస్తున్నావు నీ చుట్టుపక్కలందరూ వీళ్ళు బాగుపడుతున్నా, నా జీవితంలో బాగోలేదని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్ నీలో ఉంటే నేను చెప్తున్నా, నీ ఆశీర్వాదం సైతాన్ దొంగలించింది, సైతాన్ ఒక ఆశీర్వాదం నీకు ఇచ్చింది. సైతాన్ ఆశీర్వాదం ఇవే: బాధ, ఏడుపు, నష్టము, దుఃఖము, శ్రమ, జగడాలు, గొడవలు. వాని ఆశీర్వాదం మీద. ఎందుకంటే వాడు భూమి మీద పడతాడు, శాపగ్రస్తుడు చూడన్నాడు, వాని శాపం అంతా నీకు ఇస్తున్నాడు, నీ దీవెన అంతా వాడు ఎత్తుకోబోతున్నాడు. ఇప్పుడు సైతానికి ఇస్తారా మీ దీవెన? మీ దీవెన మీరు అనుభవిస్తారా? హల్లెలూయా. అనుభవించాలంటే ఏం చేయాలా? అనుభవించాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా? బుద్ధున్న కన్నకి ఏం చేసింది? బుద్ధున్న కన్నకి ఏం చేసింది? ఆ మందు కొరకు ఇప్పుడు ప్రార్థన చేయలేదు, ఆ నెలంతా హ్యాపీగా నేను ఉండాలి ప్రభువా అని. ప్రతి నెల ఖచ్చితంగా సైతాన్ని నేను డిస్టర్బ్ చేస్తాను, ప్రతి నెల నీ కుటుంబంలో జగడాలు లేపుతా. అందుకే మొదటిగా నువ్వు ప్రార్థన చేసి ప్రభు ఆశీర్వాదం అంతే నిశ్చయముగా దేవుడు నీ కుటుంబాన్ని వార్తిల్ల చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చదవమ్మా. నేను మనోదుఖము గలదాననై ఉన్నాను, నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటినెను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందును గాక అనిను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఆమేన్. ఎప్పుడు వదిలేసింది ఆమె దుఃఖము? ఎక్కడ పోయింది దుఃఖం? ఎక్కడికి వస్తూ పోయింది? ఇక్కడికి ఎంతమంది దుఃఖంతో వచ్చిందో ఒకసారి చేయలేపండి. మీ దుఃఖం ఈరోజు పోవును గాక. ఇక్కడ నిడిచిపెట్టిపోయిగా హ్యాపీగా వెళ్ళిపోయిగా ప్రభు నీ జీవితంలో కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, అన్న విషయంలో దేవుడు ఒక ప్రత్యేకత చూపించండి. చూడండి, అన్న విషయంలోనంట, అన్న ప్రార్థన కొరకు దేవుడు తన ప్రార్థనని జ్ఞాపకం చేసుకునంట దేవుడు అన్న గర్భాన్ని తెరిచినాడు. గడిచమే పరుస్తాం. హల్లెలూయా.
చూడండి, తను ఏ ప్రార్థన అయితే చేసిండో, ఏ ప్రార్థన అయితే దేవుని దగ్గర అడిగిందో, ఏ ఫలం కొరకు అయితే దేవుని అడిగిందో, ఆ ఫలాన్ని ప్రభు తన జ్ఞాపకం చేసుకుని. ఎందుకంటే దుఃఖముతో దేవుని దగ్గరికి వచ్చింది, వేదనతో దేవుని దగ్గరికి వచ్చింది, బాధతో దేవుని దగ్గరికి వచ్చింది. కానీ ఆ పక్కలకు ఈ పక్కలకు, బంధువులకు, స్నేహితులకు చెప్పలే. కానీ తను నమ్ముకున్న దేవుని దగ్గర తన సమస్యలన్నీ ఏమైంది, పాయింట్ పాయింట్ చెప్పి ప్రభు దగ్గర ఏం పొందిందంటే ఫలం పొందింది. హల్లెలూయా. ఎక్కడ ఏ ఊర్లో అయితే అవమానం కలిగిందో, ఏ భర్త దగ్గర అయితే అవమానం కలిగిందో, తనకు దేవుడు ఏం చేసినట్టు తలగా నిలమించి దేవుడు తన గర్భాన్ని తెచ్చి మంచి కుమారుని దేవుడు తనకు గిఫ్ట్గా ఇచ్చిండు. గడిజంపరుస్తాం. హల్లెలూయా. ఈరోజు నిజంగా నీ జీవితంలో కూడా దేవుడు ఒక బహుమానాలు ఇచ్చి ఉన్నాడు, బహుమానం సిద్ధం చేసి ఉన్నాడు, ఆశీర్వాదాలు సిద్ధం చేస్తున్నాడు, దీవెనలు సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న వారందరికీ ఒకే సమస్య ఉంటుందండి. ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి ఒక డిఫరెంట్ సమస్యలు ఉంటాయి. ఒకరికి ఆరోగ్య సమస్య, ఒకరికి అప్పు సమస్య, ఒకటి కుటుంబ సమస్య, ఒకరి భార్య భర్తల సమస్య, ఒకటికి భయము, ఆందోళన, నిద్ర పట్టకపోవడము, నానా విధములైన సమస్యలు మీ జీవితంలో ఉండొచ్చు. కానీ వాక్యము ఒకే వర్డ్, ఒక్క వాక్యము ఎన్ని సమస్యలున్నా ఖచ్చితంగా వాటికి సరైన సమాధానం ఇచ్చే శక్తి వాక్యంలో ఉంది. గడిజమపరచాము. హల్లెలూయా. ఇది రెండించెల ఖడ్గం అండి. నీలో ఉన్న పాపాన్ని తీసేస్తుంది, నీలో ఉన్న శాపాన్ని తీసేస్తుంది, ఇంకొకటి నీలో ఉన్న రోగాన్ని తీసేస్తుంది, నీలో ఉన్న లోలీ ఫీలింగ్ తీసేస్తుంది, నీలో ఉన్న డిప్రెషన్ తీసేస్తుంది, నీలో ఉన్న ఆ ఏడుపుని తీసేస్తుంది, దుఃఖాన్ని సంతోషంగా మార్చే సామర్థ్యం వాక్యానికి ఉంది. హల్లెలూయా. కార్యము జరగలేదు, కార్యము జరగదు అనే వాక్యము కాని పనిని జరిగించే శక్తి వాక్యంలో ఉంది. ఎందుకు ఆ వాక్యంలో బలం ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు మానవ రూపే భూమి మీదకి వచ్చి మన పాప పరితారమైన పాప భారాన్ని ఆయన భరించి ఆ నీతిమంతుని యొక్క రక్తము మన మీద చిందింపబడ్డది. హల్లెలూయా. ఏ మనిషి అయితే యేసయ్యా నా పాపాన్ని క్షమించనగానే నీ మీదున్న ప్రతి సమస్యలని తూర్చబడతాయి. గడిచమైన నామాన్ని. హల్లెలూయా. ఈరోజు నుంచి ఏం మొదలు పెట్టాలా? మీరు ఈరోజు ఏం మొదలు పెట్టాలా? బిర్యానీ తినడం మొదలు పెడతారా? ఏం మొదలు పెట్టాలా? ప్రార్థన. ఎంత తక్కువ చేస్తుందో నాకు తెలియదు. ఈరోజు ఏం చేయాలి? నీ ప్రార్థన పొడిగించుకో. నీ ప్రార్థన పొడిగింపబడాల. గంట చేసావు, 2 గంటలు చేయండి. 7 రోజుకి దావీదు 7 మార్లు ప్రార్థించేవాడంట, దానియేలు 3 మార్లు ప్రార్థించేవాడంట. నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సమయం చూసుకో. ఉదయకాలమా, మధ్యాహ్నమా, సాయంకాలమా, నైటా, ఒక టైంలో నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థనలో గడుపు. నిశ్చయముగా దేవుడు నిన్ను ఈరోజు నీ కుటుంబాలను అభివృద్ధి పరచబోతుండు. నీ మీద కట్టబడిన సంఖ్యలు తెంచుకోబడుతున్నది, నీ మీద ఏలబడుతున్న దురాత్మ సమూహాలు బంధింపబడుతున్నాయి, నీ కుటుంబాన్ని అల్లకూలలు పెడుతున్న సాతాను శక్తుల ప్రభావాలు కూలిపోతున్నాయి. ఇదిగో నూతన జ్ఞానం, నూతన ఆశీర్వాదం, నూతన మేలు, నూతన స్వస్థత పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. అందరు లేచిపడిన పిల్లల దేవుని వాక్యం దీవించును గాక. మీ అందరి వరకు ప్రార్థన చేస్తా. ప్రతి ఒక్కరు లేచిపడండి. లోరి జబౌర శిరిరి కరరజనాన్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు